రాష్ట్రం విభజింపబడిన తర్వాత జరిగిన మొదటి ఎన్నికలు 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణ నుంచి పోటీ చేసింది. మనం చూసాం ఖమ్మం ఎంపీ స్థానం నుంచి వైసీపీనే గెలిచింది. ఒక 3-4 ఎమ్మెల్యే సీట్లు కూడా వాళ్ళు అందులో గెలిచారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆంధ్రప్రదేశ్కే పరిమితం అవ్వాలి, తెలంగాణలో మా రాజకీయ కార్యకలాపాలు ఉండవు అని చెప్పి ప్రకటించి ఏపీకి పరిమితమయ్యారు. సరే, అఫీషియల్గా పాలిటిక్స్ చేయడానికి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ వేదిక వరకే పరిమితమైన జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులైన, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులైన ఇప్పటికీ తెలంగాణలో పెద్ద ఎత్తున ఉన్నారు. మరీ ముఖ్యంగా ఖమ్మం, నల్గొండ లాంటి జిల్లాల్లో ఇప్పటికీ వాళ్ళిద్దరి ఫ్యాన్ ఫాలోయింగ్ తెలంగాణ నాయకుల కంటే ఒకానొక స్టేజ్లో మించి మరీ ఉంటుంది. అంటే తెలంగాణలోని చాలామంది నాయకుల కంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ఫ్యాన్స్ ఏ స్థాయిలో ఉంటే మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డేని ఖమ్మం జిల్లాలో చాలా చోట్ల బ్రహ్మాండంగా నిర్వహిస్తే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారంటే నచ్చని కొందరు నాయకులు కేసులు పెట్టి పాపం వాళ్ళని జైలుకు కూడా పంపించారు. అయినా ఇక్కడ రాజకీయ కార్యకలాపాలు లేకపోయినా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానాన్ని బహిరంగంగా చూపించడంలో ఎక్కడా వెనకడికి వేయడం లేదు. అది ఈరోజు మరొకసారి నిరూపితమైంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాయకన్గూడెంలో ఒక రోడ్ షో నిర్వహిస్తే అక్కడ బీఆర్ఎస్ జెండాలతో పోటీ పడుతూ వైసీపీ జెండాలు కనిపించాయి. అఫ్కోర్స్ అందరికీ తెలిసిన ఫ్యాక్టే, తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలోకి రావాలని చాలామంది వైసీపీ అభిమానులు కోరుకుంటారు. అండ్ ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధికారంలోకి రావాలి అని చాలామంది బీఆర్ఎస్ అభిమానులు కూడా కోరుకుంటారు. ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి అభిప్రాయం వాళ్ళది, దట్స్ ఓకే. సో ఇక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు బీఆర్ఎస్కి చాలాసార్లు బహిరంగంగానే మద్దతు ఇస్తూ ఉంటారు. అండ్ ఈరోజు కేటీఆర్ గారి రోడ్ షోలో అయితే బీఆర్ఎస్ జెండాలతో పోటీపడి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలు రెపరెపలాడుతూ ఉండడం, అసలు ఇక్కడ వైసీపీ కార్యకలాపాలు లేకపోయినా కూడా జగన్ను, వైసీపీని ఆ స్థాయిలో అభిమానించే ఫ్యాన్స్ ఉండడం నిజంగానే ఒకసారి ఆశ్చర్యం అనిపిస్తుంది. గ్రేట్ కాదు, రాజకీయ కార్యకలాపాలు లేకపోయినా కూడా ఇంకా జెండా పట్టుకొని మోస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఈ స్థాయిలో అభిమానిస్తున్నారు అని అంటే నిజంగానే ఆశ్చర్యం.